కొన్ని సమ్స్‌లో మీకు ఇలా వస్తాయి. ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 1, ఎక్స్ ఆఫ్ π/2 ఈక్వల్స్ టు -1 ఇలా ఇచ్చారు సపోజ్. నెక్స్ట్ మనకి ఎక్స్ డాష్ ఆఫ్ 0 లేకపోతే ఎక్స్ డబల్ డాష్ ఆఫ్ 0 ఇవి ఎక్కడో చోట మిగిలిపోయి ఉంటాయి. సో, ఆ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. ఈ క్వెషన్‌లో ఇలా వస్తుంది. ఒకసారి సొల్యూషన్‌లో అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. ఈ క్వెషన్‌లో ఏమి ఇచ్చారంటే d²x/dt² ప్లస్ 9x ఈక్వల్స్ టు కాస్ 2t. దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకుంటాం. ఎక్స్ డబల్ డాష్ ప్లస్ 9x. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కూడా అప్లై చేస్తాం. మనకి ఇలా వస్తుంది. ఎక్స్ డబల్ డాష్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇలా వస్తుంది. s² x బార్ మైనస్ x ఆఫ్ 0 మైనస్ x డాష్ ఆఫ్ 0. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x బార్ ఇలా కన్వర్ట్ చేసుకుంటాం కదా. అక్కడ ఆల్రెడీ x ఆఫ్ 0 వాల్యూ 1 అని ఇచ్చారు. బట్ x డాష్ ఆఫ్ 0 ఇది ఒకటి మిగిలిపోయి ఉంటుంది. సో, దీని వాల్యూ మనం తర్వాత ఫైండ్ ఔట్ చేయాలి. అది ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే ఎక్స్ డాష్ ఆఫ్ 0ని ఏ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం. లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు, కే అని కానీ. నేనైతే ఏ అని పెట్టాను. దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఈ ఈక్వేషన్కి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. సో, ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఏ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. మనకి లాస్ట్లో ఎక్స్ వాల్యూ ఒకటి వస్తుంది కదా. ఈ ఎక్స్ ఆఫ్ టీ అనుకుంటే ఈ టీ ప్లేస్లో π/2 వేసుకుందాం. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లో ఎక్స్ ఆఫ్ π/2 ఈక్వల్స్ టు -1 అని ఇచ్చారు. సో, దాన్ని బట్టి ఏ వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఎక్స్ ఆఫ్ π/2 వాల్యూ -1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసి టీ ప్లేస్లో కూడా మొత్తం π/2 సబ్స్టిట్యూట్ చేసి కాస్ అండ్ సైన్ వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేసేస్తే మనకి లాస్ట్లో ఏ వాల్యూ వస్తుంది. ఆ ఏ వాల్యూ మళ్ళీ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు ఆ ఈక్వేషన్. ఎక్స్ అన్నా ఎక్స్ ఆఫ్ టీ అన్నా రెండు ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ dy/dx అని ఉంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y. అప్పుడు y అన్నా y ఆఫ్ x అన్నా ఒకటే. అదే సపోజ్ dy/dt అని ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది y వాల్యూ. అప్పుడు y ఆఫ్ t అన్నా y అన్నా ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ dx/dt అని ఉంటే x అన్నా x ఆఫ్ t అన్నా ఒకటే. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది x వాల్యూ. మనం x ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు x బార్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే x వస్తుంది. కొన్ని ప్లేసెస్లో మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు y అయినా x అయినా ఏదైనా సపోజ్ dy/ds ఇలా వస్తే అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీనికి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. L ఇన్వర్స్ ఆఫ్ d/ds ఆఫ్ y బార్ ఇలా ఉంటే -1 ఇంటూ t ఇంటూ L ఇన్వర్స్ ఆఫ్ y బార్. అంటే ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ ఉంటే -1 అన్ని పవర్స్ ఉంటుంది. టీ కూడా అంతే. ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ ఉంటే అన్ని టైమ్స్ టీ కూడా. ఇక్కడ 1 టైం డిఫరెన్షియేషన్ కాబట్టి -1 పవర్ 1, టీ కూడా t పవర్ 1. మనకి ఈ కేసు ఎలా వస్తుందంటే ఇక్కడ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు t ఇంటూ y డబల్ డాష్
టీ ఇంటూ వై, టీ ఇంటూ వై డాష్ ఈ ఫార్మాట్‌లో ఉంటే, అప్పుడు మనకి dy/ds ఆఫ్ వై బార్ ఈ ఫార్మాట్‌లో వస్తది. అది మనం సరిగ్గా అబ్జర్వ్ చేయాలి. కొన్ని కేసెస్‌లో మనకి ఇలా dy/ds అనొచ్చినప్పుడు, దానికి ఏదో ఒక దాంతో మల్టిప్లికేషన్ ఇలా వస్తే, సపోజ్ s² + 1 ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం వేరియబుల్ సెపరబుల్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తామంటే వై బార్ అన్ని ఒక సైడ్‌కి, ఎస్ అన్ని ఒక సైడ్‌కి రాసేస్తాం. సో, దీని తర్వాత మనం ఇంటిగ్రేషన్ చేసుకుంటే వై బార్ వస్తుంది. కానీ ఇక్కడ కాన్స్టెంట్ కూడా ఉంటది. ఆ కాన్స్టెంట్ సి కదా! ఆ సి అలా ఉంచేసి లాప్లాస్ ఇన్వర్స్ ఫైండ్ ఔట్ చేస్తాం. ఇక్కడ మనకి L ఇన్వర్స్ ఆఫ్ 1/√s² + 1 ఇలా వచ్చింది కదా! మనకి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఒక ఫార్ములా ఉంటది. లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ J0 ఆఫ్ AX ఈక్వల్స్ టు 1/√s² + a². కానీ ఇక్కడ L ఇన్వర్స్ అని ఉంది కదా! ఇక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే s² + a² అంటే ఏ ప్లేస్‌లో 1 ఉంది. ఇక్కడ మనకి లాప్లాస్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ J0 ఆఫ్ AX ఈక్వల్స్ టు 1/√a². దీన్ని మళ్ళీ రివర్స్ చేస్తే లాప్లాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√s² + a² ఈక్వల్స్ టు J0 ఆఫ్ AX. ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి J0 ఆఫ్ X వస్తుంది. ఏ అంటే వాల్యూ 1 కదా! ఇక్కడ సిని ఫైండ్ ఔట్ చేస్తాం. సి ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే x ఈక్వల్స్ టు 0 వేసుకుంటే J0 ఆఫ్ 0 ఈక్వల్స్ టు వాల్యూ 1 వస్తుంది. సో, సి వాల్యూ 2. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్స్ టు 2 ఇంటూ J0 ఆఫ్ X.